కోడెల శివప్రసాదరావు బూట్లు తుడిచిన వ్యక్తి ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అని మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావు అన్నారు. వినుకొండ పట్టణంలోని ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు కృష్ణుడు కాదని దుర్యోధనుడని అభివర్ణించారు. ఎమ్మెల్యే సీటు కోసం బొల్లా బ్రహ్మనాయుడు చంద్రబాబు నాయుడు వద్దకు పలుమార్లు ఇరిగిన రోజులు గుర్తు చేశారు. వినుకొండ నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కారం. కొన్ని వాస్తవాలను చెప్పేదానికి ఈ ప్రెస్ మీటు ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడే ఈ నియోజకవర్గ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు గారు నా గురించి, అదేవిధంగా నా వ్యాపారం గురించి, మాకు మాజీ శాసనసభ్యులు ఆంజనేయులు గారికి ఉన్నటువంటి సంబంధాల గురించి వారు మాట్లాడటం జరిగింది. చాలా మంచి పరిణామం. నేను అయితే ఆహ్వానిస్తా ఉన్నా, చర్చ జరగాల. నాకు అన్నిటికంటే ఇప్పుడు సంతోషించదగ్గ విషయం ఏంటంటే, బ్రహ్మనాయుడు గారు ఒక నిజాన్ని చెప్పాడు. చాలా సంతోషంగా ఉందయ్యా. గడుపూడి నరేంద్ర నేతన్ని నేను చెప్పు తీసుకుని కొట్టబోయినాను అనే నిజాన్ని చెప్పాడు. దానికి వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఎందుకంటే ఆయన వాస్తవం చెప్పాడు కాబట్టి. సరే, ఆ తదుపరి ఆయన రైతు, లేకపోతే ఆయన చెప్పినటువంటి బ్రోకరు, ఆ రైతు కూడా ఇచ్చున్నాడు, ఆయన వివరణ ఆయన ఇస్తాడు. ఆ తదుపరి కొన్ని ఆరోపణలు కూడా చేయటం జరిగింది. నేను ఉదయం కొన్ని ఆర్థికపరమైన అంశాల గురించి వారు అన్న మాటలు నేను ఉటంకిస్తే ఆయన దానికి ఇంకో రకంగా మాట్లాడటం జరిగింది. వాటికి కూడా నేను వివరణ ఇస్తా. ఎన్నికల సమయంలో పార్లమెంటు సభ్యులుగా పోటీ చేస్తున్నటువంటి శ్రీకృష్ణదేవరాయలు గారు, ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నటువంటి బ్రహ్మనాయుడు గారు ఆర్థికపరమైన అంశాల్లో ఆ డబ్బు ఇచ్చే దాంట్లో కొంత అయోధ్యరామరెడ్డి గారు, మర్రి రాజశేఖర్ గారు వీళ్ళందరి సమక్షంలో కొంత చర్చ నడిచింది. ఆ రోజున నేను కూడా ఉన్నాను, వాస్తవం. సరే, దానిలో భాగంగా శ్రీకృష్ణదేవరాయలు గారు, సరే ఈ మీడియా పరంగా చెప్పక తప్పదు, ఆయన ఏమన్నారంటే, పార్టీ హైకమాండ్కి జగన్మోహన్ రెడ్డి గారికి వారు చెప్పినటువంటి అమౌంట్ని అందజేశాను, కాబట్టి నేను వ్యక్తిగతంగా ఇచ్చేది ఏముండదని ఆయన అంటాం. అట్లా కాదు, నువ్వు నలుగురితో పాటు నాకు ఇవ్వాలా, నాకు కొంతన్నా వెసులుబాటు ఇవ్వకపోతే ఎక్కడ కూడా తీసుకెళ్ళిన మాట వాస్తవం. అయోధ్యరామరెడ్డి గారు పెద్దగా ఉన్నారు, దాని మీద వారందరూ మాట్లాడుకున్నారు, మేమందరం ఉన్నాం. ఆ తదుపరి కొంత మొత్తాన్ని ఆయన ఏర్పాటు చేస్తారని అయోధ్యరామరెడ్డి గారు చెప్పటం, మరలా బ్రహ్మనాయుడు గారు నేను కలిసి అడగటం, ఆయన మరలా ఒకటే చెప్పాడు, ముఖ్యమంత్రి గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిందే నేను చేస్తాను తప్ప నాకు వ్యక్తిగతంగా ఎటువంటి ఇది లేదని ఆ రోజు ఆయన ఖరాఖండిగా చెప్పాడు. ఇది వాస్తవం. సరే, ఆయన 10 కోట్లు ఇస్తాననడనో, లేకపోతే ఈయన 5 అడిగిందనో, మధ్యలో 3 అనలో, ఇవన్నీ అవాస్తవాలు. ఈ వాస్తవాన్ని చెప్పడానికి నేను మనస్ఫూర్తిగా ఎక్కడైనా సంసిద్ధంగా ఉన్నా, ఎక్కడికి వచ్చాను, ఏదైనా చేస్తే, ఏ గుళ్ళోకి వెళ్ళటానికి కూడా నేను రెడీగా ఉన్నానయ్యా. అయ్యా, నీకనో రమణ గారు ఎంపీ గారికి మధ్యలో మీ ఇద్దరు పోటీ చేసుకున్నారు, మేము మధ్యలో మధ్యవర్తులం కాదయ్యా. మీ ఇద్దరే మాట్లాడుకున్నారు, మీ ఇద్దరే చేసుకున్నారు, మీ ఇద్దరే ఖర్చు పెట్టుకున్నారు, కాబట్టి మధ్యలో మాకు ఎటువంటి సంబంధం లేదు. పెద్ద మనుషులుగా నేను, రాజశేఖర్ గారు వచ్చిన మాట వాస్తవం. ఆయన మీరు అడిగారు, ఆయన కాదన్నారు, హైకమాండ్కి చెప్పారు, ఇది వాస్తవం. ఒక అంశం అయిపోయిందండి. రెండో అంశం సంబంధించి ఏదో ఒక 40 లక్షల రూపాయలు అని చెప్పారు. దీంట్లో చిన్న ఇది ఏంటంటే, ఈయనకు తెలియదండి, వీరి కుమారుడైనటువంటి ఆయన గిరిగారు, ముత్తినేని శ్రీనివాసరావు గారని ఉన్నారండి, నా దగ్గర పనిచేసేటువంటి వ్యక్తి. వీళ్ళ తమ్ముడు వాళ్ళ కంపెనీలో పనిచేస్తారు, చిన్నకోటేశ్వరరావు అని. ఆ సంబంధాల దృష్ట్యా ఆ గిరిగారు ముత్తినేని శ్రీనివాసరావు గారికి కొంత అమౌంట్ ఇచ్చి, ఇది కార్యకర్తలకు కానీ ఖర్చులకు కానీ, అది వాళ్ళ ఎలక్షన్ క్యాంపెయిన్కి ఇచ్చిన మాట వాస్తవం. దాన్ని కూడా ఆయన కొంత మిగిలించుకొని ఖర్చులు బొంగ ప్రతి లెక్క రాసి మిగిలినటువంటి డబ్బును కూడా మళ్ళీ బ్రహ్మనాయుడు గారికి అందజేశారు. అది ముత్తినేని శ్రీని గారు చెబుతారండి. అంటే దానికి సంబంధించి కూడా ఈ 2 వివరణలు అయిపోయినాయి. ఆ 3 కోట్ల రూపాయలకు సంబంధించో, ఈ 40 లక్షల రూపాయలకు సంబంధించి ఇందులో ఎక్కడా కూడా ఒక్క రూపాయి కూడా నా ఆయిల్ ఖర్చులతో సహా నేను సొంతంగా భరించాను తప్ప శ్రీకృష్ణదేవరాయలు గారికి కానీ, బ్రహ్మనాయుడు గారికి కానీ ఎటువంటి ఫైనాన్షియల్ కమిట్మెంట్ నాకు జరగలేదు. అది వాస్తవం, బ్రహ్మనాయుడు గారికి కూడా తెలుసు. ఇవన్నీ రకరకాలైనటువంటి ఆరోపణలు చేస్తాం, ఇవన్నీ అవాస్తవాలు. రెండోది, వ్యాపారం గురించి వాళ్ళు చెబుతున్నారు. చాలా సంతోషం. ఇప్పుడు ఉండేది 40 సంవత్సరాల నుంచి
చేపల వ్యాపారం మాకుంది. మా తండ్రి గారు చేస్తుండేవాళ్ళు. నేను రాజకీయాల్లో ఉంటుండేవాడిని. ఆయనకి చేదోడు వాదోడుగా. ఒక పెదకంచెల చెరువనే కాదండి. సొసైటీలు చెరువులకు సంబంధించి మేము సభ్యులు ఒక రైతు కౌలుకు పొలం ఏ విధంగా తీసుకుంటాడో, ఆ చెరువులకు సంబంధించి కూడా మేము కొంత పెట్టుబడి పెడతాం. పెట్టుబడి పెట్టి అక్కడ ఉన్నటువంటి చిలుకూరు కృష్ణారావు గారని, అదేవిధంగా మక్కెన చంద్రరాయం గారు వారు ఇరువురు కలిసి కూడా ఆ వ్యాపారాన్ని చేస్తూ ఉంటారు. అది ఒక నడిగడ్డ చెరువు కావచ్చు, కొప్పుకొండ కావచ్చు, లేకపోతే అగ్నిగొండాలు కావచ్చు, పెదకంచెలు కావచ్చు. ఇది ఉన్న వాస్తవం. దీంట్లో దాచిపెట్టేది ఏమీ లేదే. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మాకు ఆ పెట్టుబడి పెట్టడం, లాభం వచ్చినా, నష్టం వచ్చినా దాన్ని బరాయిస్తూ ఈ రోజుకు చేసుకుంటూ ఉన్నటువంటి వాస్తవం. ఒక పెదకంచెల చెరువు 20 సంవత్సరాల నుంచి అనేదేంది? ఒక పెదకంచెలే కాదండి. ఎక్కడ చెరువులు ఉన్నప్పటికీ పెట్టుబడి పెట్టి సొసైటీల ద్వారాగా మేము తీసుకుంటున్నాం. అక్కడెవరు చప్పిడి వెంకటేశ్వరరావు అనే ఆయన సొసైటీ అధ్యక్షుడిగా ఉంటాడు. దానికి తప్పేముంది? చట్ట ప్రకారం నువ్వు శాసనసభ్యుడిగా నర్సాపేటలో కాపురం ఉండేటటువంటి వ్యక్తి, నర్సాపేటలో ఓటు ఉండేటటువంటి వ్యక్తి నువ్వు. నీ ఓటు నర్సాపేటలో ఉండంగా ఇక్కడొచ్చి నువ్వు ఎమ్మెల్యేగా అయ్యి నువ్వు. చట్టం సహకరించింది దానికి. చప్పిడి వెంకటేశ్వరరావు ఓసీ అయినంత మాత్రం సొసైటీలో ఎక్కడ అధ్యక్షుడు ఉండకూడదని లేదు. సభ్యుడైతే ఏ సభ్యుడైనా, అది ఓసీ అయినా, బీసీ అయినా అధ్యక్షుడిగా ఉండేటటువంటి అర్హత అతనికి ఉంది. కాబట్టి అతన్ని సభ్యులు ఎన్నుకున్నారు కాబట్టి ఆయన ఎలక్టెడ్ బాడీలో ఆయన ఉన్నాడు. ఆయన నాకు బంధువునో లేకపోతే ఇంకొకరు ఎవరైనా ఉండొచ్చు. ముక్కెలపాటి గ్రామానికి సంబంధించి మేము చెరువు వేసుకుంటుంటే ఆ గుడికి సంబంధించి ప్రతి సంవత్సరం కూడా 5 నుంచి 10 లక్షల రూపాయలు ఇస్తూ ఉంటాం. వాళ్ళందరూ కూడా గ్రామ కమిటీ తీసుకుంటూ ఉంటుంది. సొసైటీకి లీజు కడుతుంటారు. అదేవిధంగా గ్రామంలో కూడా ఉచితంగానే చేపలు ఇస్తుంటాం. పెదకంచెర్లు అంతే, ఉచితంగా చేపలు ఇస్తాం. పడినటువంటి పంటలో మేము ఉచితంగా ఇస్తాం. అది అందరికీ తెలుసు. మిగిలితే తీసుకుంటాం, నష్టం వచ్చినా బరాయిస్తాం, లాభం వస్తే తీసుకుంటాం. ఇది వ్యాపారం. అదేవిధంగా అన్ని చెరువులు కూడా ఈ రోజుకి కూడా నాకు వ్యాపారం ఉంది. నేను కూడా మదమంచిపాటి దగ్గర లైసెన్స్డ్ పొలాలు, రిజిస్టర్డ్ భూముల్లో మేము వ్యాపారం చేసుకుంటూ ఉన్నాం. ఇది వాస్తవం. ఇందులో అన్యాక్రాంతం లేదు, అవాస్తవం లేదు. పోతే సరే, వ్యాపారం గురించి మాట్లాడుతున్నారు. నా వ్యాపారం ఇదయ్యా. నేను వ్యవసాయ భూములు తీసుకొని వ్యవసాయం చేస్తాను. చేపల చెరువులు పెట్టుబడి పెట్టి చెరువులు చేస్తాను. అసలు నీ వ్యాపారం ఏంటయ్యా? నీ వ్యాపారం ఏంటి? నేను సూటిగా ప్రశ్నిస్తున్న ఈ నియోజకవర్గ ప్రజలందరికీ. బ్రహ్మనాయుడు గారి వ్యాపారం ఏంటి? మొట్టమొదట ఆయన లారీ క్లీనర్గా ఉండేవాడు అని ఆయనే చెప్తున్నాడు. ఒక లారీ క్లీనర్లో దొరుకుతూ ఉండేవాడు. తర్వాత లారీ ఓనర్ అయిందంట. సంతోషం. ఆ తదుపరి ఆయన వ్యాపారం ఏంటి ఒక పాత రీలు డబ్బాలు ఉండేవి. ఆ డబ్బాలు తీసుకొని పెదకంచెల్లో కూడా నేను కూడా 7వ తరగతి చదివేటప్పుడు ఆయన డబ్బా తీసుకొని వచ్చి అక్కడ పొనుగుబాటు కష్టంలో ఉండి వేస్తూ ఉంటాడు. నేను కూడా ఆ రోజుల్లో పావలా పెట్టి కొనుక్కొని పోయి పిల్లలను కూర్చొని చూసేవాళ్ళం. నీకు రీల్ వ్యాపారం డబ్బాలతో తిరిగి ఊరూరు తిరిగి వ్యాపారం చేసి మీరు, అదేవిధంగా లారీ క్లీనర్గా ఉన్నటువంటి మీరు ఈరోజు ఇంత అపర కోటీశ్వరులు ఎట్టయ్యారయ్యా? దీనికి సమాధానం చెప్పండి. నా దగ్గర స్పష్టత ఉంది. నేను పుట్టేవరకు 30 ఎకరాల రైతుని. నా తండ్రి సర్పంచ్. మేము చేపల వ్యాపారం 40 ఏళ్ళ నుంచి చేస్తున్నాం. వ్యవసాయం చేస్తున్నాం. ఈరోజు నాకు కూడా పరిమితుల్లోనే ఉంది ఆస్తి ఉంది తప్ప 100 కోట్లు నా దగ్గర లేదయ్యా. నేను ఎక్కడ దోసుకుంటే నా దగ్గర ఎలా నీలాగనే 100 కోట్లు ఉండేది. నేను నీలాగనే 100 కోట్లు పెడతాను అవసరమైతే ఎమ్మెల్యే, కానీ నేను ఆ పరిస్థితి నాకు లేదు. ప్రజలు నాకు ఓటుతో పాటు నోటు ఇచ్చి ఎమ్మెల్యే చేసిన వ్యక్తిని నేను. డబ్బులతో ఎమ్మెల్యేని కాల, డబ్బులతో ఎంపీపీని కాల, డబ్బులతో జెడ్పీటీసీని కాల. ప్రజల ఆదరాభిమానాలతో అయినా నీలాగా డబ్బుతో నేను కొనగలను. నేను డబ్బు పెట్టాను. పెదకూరపాళ్ళు 50 కోట్లు పెట్టా, వెనుకోళ్ళు 60 కోట్లు పెట్టా, రేపు 100 కోట్లు పెడతాను. నువ్వు మాట్లాడుతున్నావు. ఇది వాస్తవం. నీకు ఎక్కడి నుంచి వచ్చింది ఈ డబ్బు? నీ వ్యాపారం ఏంటి? ఖచ్చితంగా నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. ఎందుకంటే నేను, నా భార్య కోటప్ప నగరంలో 15 సంవత్సరాల పాటు నీ తిరుమల డైరీకి మేము పాలు పోసాం. నా భార్య పాలు పోసింది. మేము పోసినటువంటి పాలల్లో మాకు 8% వస్తే నువ్వు 7% వేసుకొని 1% మిగిలించుకొని మా రైతుల కష్టార్జితాన్ని, నా భార్య కష్టార్జితాన్ని దోచుకున్నటువంటి దళారివు నువ్వు. వ్యాపారస్తుడు ఎట్లా అవుతావు? నువ్వు ఏ రోజన్నా ఒక 100 గేదెలు కాసావా? మా తల్లి నీ భార్య ఏమన్నా పాలు పిండి ఏమన్నా కేంద్రాలకు పోసిందా? లేదే. మేమందరం ఈ నియోజకవర్గం, పక్క నియోజకవర్గం రైతులందరం కూడా కష్టపడి పాలు పోసి కేంద్రాల్లో పోస్తే
ఆ కేంద్రాల్లో శాతాన్ని మాకు తగ్గించి ఆ ఎస్ఎన్ఎఫ్ను ఆ కేంద్ర శాతాన్ని నువ్వు వేరే వాళ్ళకి పెంచుకొని ప్రతి రైతు దగ్గర ప్రతి లీటర్ కూడా రూపాయి నుంచి ₹2 దళారీగా పెట్టుకొని కోట్లాది రూపాయలు సంపాదించినటువంటి వ్యక్తి నువ్వు. ఇది వాస్తవా కాదా? నీ భార్య పాలు పిండిందా? నేను వ్యవసాయం చేశా, నా భార్య పాలు పిండి నీ కేంద్రానికి పోసింది. ఇది ఎక్కడైనా నేను నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాను. కాబట్టి మాట్లాడేటప్పుడు కొంచెం పద్ధతిగా జాగ్రత్తగా మాట్లాడు. ఏదో నా తల్లి దగ్గరకు వచ్చి ఏదో ప్రమాణం అంటే ఏంటి? నువ్వొచ్చి ఊరూరు తిరిగేటప్పుడు నీ పెద్ద కొడుకు నన్ను ఆశీర్వదించమన్నావు. సరే, తల్లుల గురించి మనం మాట్లాడటం అది సభ్యత కాదు. ఎందుకంటే మా తల్లి మీకు లేదు, నాకు ఉంది. సరే, దాని గురించి కూడా నేను ఎక్కువ అన్నాను. మా అమ్మగారు కూడా నిన్ను ఒక బిడ్డలాగా ఆశీర్వదించింది. వాస్తవం ఇది. ఏ తల్లి అయినా తనకొచ్చి పాదాబంధన చేస్తే అయ్యా నువ్వు బాగుండాలని అంటది. నా తల్లి కూడా నిన్ను ఆశీర్వదించింది నా సమక్షంలోనే. దీంట్లో ఏముంది ఇందులో? రెండోది, సరే నా వ్యాపారం గురించి ఇది, నా వ్యక్తిగతం ఇది, నీ వ్యాపారం ఏదో నువ్వు చెప్పు. సరే, నీ వ్యాపారంలో నేను 40 ఏళ్ళ నుంచి వ్యాపారం చేస్తాంటే ఏ రోజు నా మీద కేసులు ఇవే? ఏ రోజు నేను అన్యాక్రాంతం చేయలేదే? నేను అన్యాక్రాంతం చేసినట్టయితే ఆ రైతులు కానీ ఆ గ్రామ ప్రజలు కానీ ఏ ప్రభుత్వం ఉన్నా, యలమందరావు గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వ్యాపారం ఉంది, రాజకుమార్ గారు ఉన్నప్పుడు ఉంది, గంగినేని గారు ఉన్నప్పుడు ఉంది. అంటే ఇప్పుడు గంగినేని గారితో, రాజకుమార్తో, యలమందరావు గారితో, ఆయన ఇంతమందితో మేము ములాఖత్ అవుతామా? నా వ్యాపారంలో ఎంతో కొంత నిష్పక్షపాతం ఉంది కాబట్టి, గ్రామ ప్రజలకి మేము ఎంతో కొంత చేయూత అందిస్తున్నాం కాబట్టి, కష్ట నష్టాలకు వచ్చా కాబట్టి ఈ రోజుకు మేము సురక్షితంగా ఉన్నామని ఈ సందర్భంగా మనవి చేస్తూ, రెండోది ఏదో సింగర్ చెరువు అన్నవాయా, ఆ సింగర్ చెరువుకు సంబంధించి ఏ రోజు చేపలు వేసి ఎరగను. నీకు ఆ లాయర్ రమేష్ గారు ఉన్నారు, వారిని కూడా అడగని చెబుతారు. పాపం ఆయన కూడా ఏంటంటే వాళ్ళ తండ్రి గారు మనేపల్లి గారు వ్యాపారం చేసేవాళ్ళు. వాళ్ళది సొసైటీ చెరువు గ్రామానికి. ఆ సొసైటీ వాళ్ళు ఎవరికన్నా పెట్టుబడి కింద ఇవ్వచ్చు, తప్పులేదు అందులో. అది సొసైటీ చెరువు, అది తిమ్మాపాలెం సొసైటీ ఏదో ఉంది, వారి తరపున వాళ్ళు వ్యాపారం చేసి. నేనైతే అయ్యా ఈ 30 ఏళ్లలో నువ్వు అనవసరంగా లేనిపోయిన ఆంజనేయులకి నాకు ఎందుకు పెడతావు? నేను ఎప్పుడు ఆ సింగర్ చెరువులో చేపలు వేసి ఎరగను, నేను పెంచి ఎరగను, నేను వ్యాపారం చేసి ఎరగను. ఇది స్పష్టం. రెండోది, ఆంజనేయులు గారి గురించి ఎందుకయ్యా నువ్వు అట్ట మాట్లాడుతావు? నేను ఆంజనేయులు గారి గురించి ఏ రోజు రాజకీయ ప్రత్యర్థి నాకు. నా కుమార్తె పెళ్లి చేసుకుంటే నేను పిలవాల, నా తండ్రి దినానికి పిలవాలి. నువ్వైతే నీ మనవరాల పెళ్ళిళ్ళకి ఇద్దరికి హాయిగా భార్యాభర్తలను పిలుచుకున్నావు, బట్టలు పెట్టుకున్నావు, కలిసి ఆశీర్వదించుకున్నారు. ఎవరితో మిలాఖత్తయ్యారయ్యా? ఎవరు పార్టీతో మిలాఖత్తయ్యారు? నువ్వు చంద్రబాబు గారిని ఈ విధంగా లేస్తున్నావే. ఆ చంద్రబాబు మాట్లాడితే ఎన్టీ రామారావు ఎన్నుపోటు పొడిచి నేను మాట్లాడుతున్నావే. ఆ ఎన్నుపోటు పొడిచినటువంటి చంద్రబాబు ఎన్నికీర్తి పోయి నువ్వు చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత నాకు ఎమ్మెల్యే సీట్ ఇవ్వని ఎడుగురేగిను కదా. ఆ కోడెల శివప్రసాద్ ఇంటికాడ మాట్లాడితే నర్సాపేట లేచిన కానిచ్చి కోడెల శివప్రసాద్ కాళ్ళకాడ బతికిన వ్యక్తి నువ్వు కాదా? నువ్వు చెప్పు. అనునిత్యం కోడెల శివప్రసాద్ బూట్లు తుడిచిన వ్యక్తి నువ్వు. నేను కృష్ణారెడ్డిని ఎంపీగా గౌరవించే, ఎమ్మెల్యేగా. కానీ నువ్వు శివప్రసాద్ గారు మంత్రిగా ఉన్నా అక్కడే ఉండేవాడి, ఎమ్మెల్యేగా ఉన్నా అక్కడే ఉండేవాడి. ఇదే చంద్రబాబు గారి దగ్గర పోయి సీట్ అడిగిను. నీ చంద్రబాబు గారి దగ్గర సీట్ అడిగేటప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్టీ రామారావు ఎన్నుపోటు పొడిచిన సంగతి తెలియదా? నేను అది చెప్పా. దయచేసి ఎప్పుడు అట్లా మాట్లాడగాకు చంద్రబాబు గారిని అంటే, అది నువ్వు ఈరోజు ఈ విధంగా తీసుకొస్తావా? నేను ఆంజనేయులు గారు రాజీ పడ్డామా? ఎట్లా రాజీ పడ్డాం? ఏ రోజు రాజీ పడలా. నిత్యం నేను కాంగ్రెస్ వైపు పోరాటం చేస్తూ వచ్చా. నేను ఆ రోజు చెప్పి ఈ రోజు చెప్పా, వైసీపీలోకి నువ్వు పిలిస్తే నేను రాలా. రాజశేఖర రెడ్డి గారి మీద అభిమానంతో వారి అబ్బాయి ముఖ్యమంత్రి కావాలని నేను వైసీపీలోకి వచ్చి పనిచేశా. ఇది వాస్తవం. నువ్వు ఎన్నో సందర్భాలు చెప్పిన మొన్న ఒడికోట్లో కూడా చెబుతుంటే వచ్చే ఎన్నికల్లో అన్న కృష్ణులా ఉండాలని, నేను అర్జునులా ఉండాలి, రథాన్ని తోలాలని. నువ్వు అర్జునుడు ఎట్టయితే స్వామి, నువ్వు దుర్యోధనుడివే. నేను కృష్ణుడినో భీముడినో అర్జునుడో కాలం నిర్ణయిస్తుంది. నువ్వైతే దుర్యోధనుడివి, నీ పాత్ర కరెక్ట్గా సరిపోద్దే. ఎందుకంటే ఆ దుర్యోధనుడికి ఉన్నటువంటి రాజసం, ఆ దుర్యోధనుడికి ఉన్నటువంటి అహంకారం, ఆ దుర్యోధనుడికి ఉన్నటువంటి అన్ని లక్షణాలు నీ దగ్గర ఉన్నాయి. దుర్యోధనుడు కూడా పాండవులను తరిమి ఆక్రమించుకున్నాడు, వాళ్ళ తండ్రిని ఆక్రమి. నువ్వు కూడా అదేవిధంగా శివప్రసాద్ని, అదేవిధంగా ఆయన మహానుభావుడు చంద్రబాబు దగ్గర తిరిగి ఆడ సీట్ రాకపోతే ఆ తెలుగుదేశంలో నుంచి పీఆర్పీలోకి వచ్చి ఆ చిరంజీవి గారి దగ్గర సీట్ తీసుకుని ఆడ పోటీ చేసి ఏ డిపాజిట్ పోగొట్టుకొనే గమనా ఏ నుంచి మళ్ళీ పోయి ఆ రాజశేఖర రెడ్డి కొడుకు కాడికి పోయే, ఆ రాజశేఖర రెడ్డి కాడికి ఆడపోయి పెదకొరపాళ్ళు పోటీ చేసి ఆడోడిపోయే, మళ్ళా వచ్చి ఎక్కడికి వచ్చినావు.
నువ్వు రాజకీయాల గురించి, నువ్వు పార్టీల గురించి మీరు ఈ విధంగా మాట్లాడటం ఎట్టవేమనా? నువ్వు పార్టీల గురించి మమ్మల్ని మాట్లాడతావా? నువ్వు కొల్లుడు రాజకీయాల గురించి మమ్మల్ని మాట్లాడతావా? నా జీవితంలో ఏ రోజు నేను ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి కట్టుబడి ఉంటా. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశా. నేను రాజకీయాల్లో ఒక విలువలో ఉన్నటువంటి వ్యక్తిని నేను. నీ మాదిరిగా ఏ పార్టీ మారితే ఆ పార్టీ వచ్చి వెనక పార్టీని తిట్టేట సంస్కృతి, ఆ కుసంస్కారం నాకు లేదు. ఈ రోజు కూడా కాంగ్రెస్ పార్టీకి నేను రుణపడి ఉన్నా. రాజశేఖర రెడ్డి గారికి నేను రుణపడి ఉన్నా. వారి కుటుంబానికి నేను రుణపడి ఉన్నానని చెబుతాను. నేను ఏ రోజు ఇంకొక రకంగా నేను మాట్లాడను. చంద్రబాబు నాయుడు మాట్లాడటం అనేది తప్పు. చంద్రబాబు నాయుడు మాట్లాడతానయ్యా. ఈ రాష్ట్రంలో ముగ్గురు ముఖ్యమంత్రులు ప్రజలన్ని మందికి గన్నోళ్ళు. ఒకటి ఎన్టీ రామారావు గారు, 2 రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు. సీనియర్ చంద్రబాబు నాయుడు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేశాడు, 14 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉన్నాడు. అపార అనుభవం ఉంది. ఆ అనుభవం గురించి మాట్లాడితే ఏంటి వ్యంగ్యంగా మాట్లాడుతావు? ఆయన ముఖ్యమంత్రిగా నువ్వు బోలా శివప్రసాద్ ఎడిగిపోయి నీ వ్యాపారం కోసం ఎన్నిసార్లు పోయినావు? నువ్వు ఆయనకి ఎమ్మెల్యే సీట్ అడగడానికి ఆ చంద్రబాబు గారి దగ్గరికి ఎన్నిసార్లు పోయినావు? నేను ఏ రోజున పోయినానా? నా జీవితంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నా చంద్రబాబు ఎదురొస్తూ నేను నమస్కారం కూడా పెట్టారు. అది నా సంస్కారం. ఒక పార్టీలో ఉంటే ఆ పార్టీకి కట్టుబడి ఉంటా. వైసీపీలో ఉన్నన్నాళ్ళు వైసీపీకే కట్టుబడి ఉన్నా నేను. శ్రీకృష్ణదేవరాయలు గారు కావచ్చు, మీరు కావచ్చు, రాజశేఖర్ కావచ్చు, కృష్ణమూర్తి గారు కావచ్చు, మేమందరం ఒక పార్టీలో నిబద్ధతతో పనిచేసేటువంటి వ్యక్తిని. ఈ రోజున నేను పార్టీ మారడానికి కూడా నేను చెప్పే ఖచ్చితంగా నీ అహంకారం దుర్యోధనుడిలాగా నువ్వు చేసినటువంటి అహంకారపూరితమైన పాలనే నేను పార్టీ మారడానికి అవసరం. అదేవిధంగా చంద్రబాబు అనుభవం. ఈరోజు రాజధాని లేదు. నా బిడ్డలు 3 చదువుకొని ఉన్నారు. నా అల్లుడు చదువుకొని ఉన్నాడు. ఎక్కడో మద్రాసులోనో లండన్ కంపెనీలో మా వాళ్ళు పనిచేస్తున్నారు. అంత అవసరం ఏంటి? ఇక్కడ రాజధాని వస్తే రేపు నా బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి. మేము బ్రహ్మాండంగా ఇక్కడ ఇదైతి. కాబట్టి ఇది నేను కోరుకోవడంలో తప్పు లేదు ఒక తండ్రిగా. దాన్ని మీరు ఇంకొక రకంగా అర్థం చేసుకుంటే ఎట్లా? మరి పోతే వ్యాపారం అయిపోయింది కదా, నా వ్యాపారం నీ వ్యాపారం ఏ విధంగా చెప్పా కదా, అది నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయ. మరి ఆ తాయెత్తు మహిమ మీద నుంటే నువ్వు కూడా చెప్పావు 100 కోట్లు సంపాదించేది ఏదో. ఇంక పోతే రియల్ ఎస్టేటు. సరే ఎవరికి తెలియదయ్యా రియల్ ఎస్టేట్ గురించి? ఆ ఘాట్ రోడ్డు పాపం మహానుభావుడు రామలింగేశ్వర స్వామికి ఎప్పుడో 67 లక్షలు వీళ్ళందరూ పోగు చేసింది. నేను కూడా ఒక 50 సందా ఇచ్చానయ్యా. నువ్వు ఆ రోజు నీకు ఆ రామలింగేశ్వర స్వామి కనపడలా, ఆ ఘాట్ రోడ్డు కనపడలా. ఎప్పుడు నువ్వు మళ్ళీ ఇక్కడ ప్రతిపక్షం ఉన్నప్పుడే ఈ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు నీ దగ్గరికి ఎవరు వచ్చి రూపాయి చందా అయ్యేలా? మహానుభావుడు వీసీ నరసింహారెడ్డి గారు పైన ఉన్నాడో, ఆయన ఆత్మ ఘోషిస్తూ ఉంది. ఖచ్చితంగా ఆయన ఆత్మ నిన్ను చూస్తూ ఉంది. ఏ విధంగా అక్కడ 10 ఎకరాల పొలాన్ని నువ్వు ఏ విధంగా దౌర్జన్యపూరితంగా నీ ఎమ్మెల్యే పదవిని అడ్డం పెట్టుకొని తెనాలోళ్ళ దగ్గర నువ్వు ఏ విధంగా రాయించుకుంది, ఎంతకు రాయించుకుంది? నువ్వు ఎకరా 20 లక్షలు చేసి నువ్వు రాయించుకున్నావు. ఇవాళ 2.5 కోట్లు చేసి 4 ఎకరాలు బొల్ల రమేష్ అతనికి అమ్మావు. ఇది వాస్తవా కాదా? అంటే ఏంది మతలబో? 20 లక్షల రూపాయలకి ఎకరం వచ్చి నువ్వు 2.5 కోట్లకి ఎట్టమ్మినావు? అంటే నీ ఎమ్మెల్యే పదవిని అడ్డం పెట్టుకునే నువ్వు చేసింది. అంతకుముందు ఆ తెనాలిలో నా దగ్గరకు వచ్చారు, ఆంజనేయుల దగ్గరకు కూడా పోయారు. మేము ఏ రోజు ఎక్కడ కూడా పొరపాటును కూడా ఈ రియల్ ఎస్టేట్కి సంబంధించి మేము పదవిలో ఉన్నాం ఎక్కడ ఏ విధమైనటువంటి పొరపాటు చేయాలి. రింగ్ రోడ్ అన్నావు. ఇదేదో కృష్ణరాజపల్లి మీదగా నరగా పిల్లమ తిరిగి వస్తుందని ఆ రింగ్ రోడ్డును చూపించావు. అక్కడ ఎంత కొనుక్కుందో అందరూ తెలుసు. ఆ డేట్లు తీసినా తెలుస్తేగా. ఇప్పుడు నీకు నీ కుటుంబానికో నీ కొడుకో ఎంత రిజిస్ట్రేషన్ జరిగింది తెలుసుద్దిగా. వెమనా ఏనా రికార్డు తారుమారు కావుగా. ఇప్పుడు నాకు 1000 ఎకరం ఉందని అనేక సందర్భాలు చెబుతున్నావు. చాలా సంతోషం. తొందర ఎందుకు? నీ 1000 ఎకరాల్లో ఎంత రిజిస్ట్రేషన్ భూమి ఉందో, ఎంత అసైన్డ్ ల్యాండ్ ఉందో, ఎంత భూమి ఉందో అన్నీ కొలుస్తారు. జిల్లా సర్వేర్లు వస్తారు, రాష్ట్రాది సర్వేర్లు వస్తారు, అందరూ కొలుస్తారు. ఇంకొక నెలాగు తొందర ఏముంది? నువ్వు 100 ఎకరాలు అక్కడ పక్కన కొన్నావు కదా, ఎక్కడ మన చీట్లపాలెం పోయే రోడ్లో బిజీ దగ్గర. ఆ 100 ఎకరాలు ఏ భూమి ఎంత ఉందో అది కూడా తెలుస్తారు. తొందర ఏముంది? ఇంకొక విచిత్రం అయ్యావు, ఆ డాలర్ సిటీ ఒకటి ఉంది. అంతకుముందు పోయి ఈయనే ఇది 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 ఇదంతా వీళ్ళు ఆక్రమించుకున్నారు ప్రభుత్వం, ఇది పనికిరాదని ఆయనే చెప్పిండు. మొత్తం మీ వీడియోలు ఉన్నాయి. మొన్న పోయి ఇది అమెరికాలో ఉండాల్సినటువంటిది, ఇది డాలర్ సిటీ అని ఆయన చెప్పాడు. మరి ఏం జరిగింది ఈ మధ్యలో? ఆ 3 నెలలు ఏం జరిగింది? 3 నెలల ముందేమో నువ్వు ఇది పనికిరాదు ప్రభుత్వ భూమిని ఆక్రమించారంటే, 3 నెలలు దాటాక నువ్వే పోయి కొబ్బరికాయ కొట్టి
ప్రమాణమైనటువంటి ఇది అమెరికా ఎదురా నాయన అంటివి ఎక్కడుందా అమెరికా? మరి ఏమన్నా ఈ తాయిత్తు మహిమ చేస్తే నేను కూడా ఏదైనా చేసుకునేవాడిగా. మాకు ఆ ఎమ్మెల్యే ఉండగా నిరంతరం పని చేయటం తప్ప మాకు ఇవన్నీ తెలియవయ్యా. ఆ పక్కన భ్రమరం ఉంది, ఒకరోజు బ్రహ్మాండం ఉందంటూ, ఒకరోజు అందులో ఆక్రమణ ఉందంటూ. మరి ఆ భ్రమరాలు ఏం జరిగిందో తొందర ఏమి లేదు రమ్మన్నా. నా పొలాలు, నా స్థలాలు, నాకున్నటువంటి అన్ని నీకున్నాయి, ఆంజనేయులు గారికి కొన్ని, అందరూ కూడా నువ్వు అంటావు చూడు అందరికి దోల తీరిద్దని. ఒక్క నెలాగు, 2 నెలల తర్వాత అందరూ వస్తారు బ్రహ్మాండంగా, అందరి ఆనందంగా దోల తీరుస్తారు. నువ్వు చెప్పినట్టు ఎటువంటి ఇబ్బంది లేదు. కాబట్టి ఆరోపణలు చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా ఇవాళ పార్టీ మారనంలోనే ఎంత అబ్బా మేమిద్దరం ఎంత మిత్రులు అయిపోయినావు, మీ ఇద్దరు ఎంత శత్రువులు అయిపోయారు అబ్బా. నువ్వు ఆంజనేయులు గారు అంత శత్రువులా? అంత శత్రువులు అయితే నీ మనవరాలు పెళ్ళిళ్ళకి రెండుకి ఎందుకు అంత ఆనందంగా తీసుకుపోయినావు? నేను సూటిగా అడుగుతున్నా, ఎందుకు తీసుకుపోయినావు? ఇద్దరు కలిసి అక్షింతలు వేస్తుంటే నీ ఊర్లో నీ కళ్యాణ మండపంలో కమల పిల్లల్లాగా, రామలక్ష్మణులాగా, అన్నదమ్ములాగా. అతన్ని నేను అన్నావు ఆహ్వానించాడు కాబట్టి గౌరవంగా వచ్చాడు. నువ్వు ఆహ్వానించేవాడు నీకు తెలియదా? మీ ఇద్దరు ఏ కొళ్ళు లేకపోతే మీరు ఎందుకు పిలుచుకున్నారు? అసలు నువ్వెందుకు పిలిచినావు? పెళ్లి చేసింది నీ కొడుకు, బయట వాళ్ళ నీ కొడుకు ఆడ ఉండి పెళ్లి చేస్తా, నువ్వు ఆంజనేయులు గారు 2 పర్యాలు పిలుచుకున్నావు 2 పెళ్ళిళ్ళకి. అంటే దీన్ని కూడా మనం ఇది అనుకోవాలా? వ్యాపారపరంగా ఆంజనేయులు గారు కావచ్చు, ఎవరున్నా, నువ్వున్నా, నేనైతే ఒకటే చెప్తున్నా, తెరిచిన పుస్తకం లాంటి వ్యాపారం నాది. ఒడిదుడుకులు వచ్చి నువ్వు ఇది కాదయా, నడిగడ్డోళ్ళది ఎంత దుర్మార్గమయా పాపం. అక్కడంతా ఎవరయ్యా నడిగడ్డ సొసైటీ వాళ్ళు? ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు. బీసీలు కూడా లేరండి, యానాదులు, ఇరకలోళ్ళు, మాదిగలు, దాదాపు వాళ్ళు 400 కుటుంబాలు. 4 ఏళ్ళ నుంచి పండగకి డబ్బులు కూడా లేవండి. అంతకుముందు నేను తీసుకున్నా, కృష్ణారావు గారు తీసుకున్నా, ఎవరు తీసుకున్నా ఆ రోజు క్రిస్టమస్ పండగ వస్తే వాళ్ళందరికీ పెట్టుబడి కింద ఇచ్చేవాళ్ళం మేము. ఈ 4 ఏళ్ళ నుంచి ఆ పండగ ఎటుపోయిందో, మరి నువ్వేం చేసి ఈ 4 ఏళ్ళ నుంచి కూడా నువ్వు ఆ 16 ఎకరాలు కడతానే ఉన్నావు కదా. ఆ 4 ఏళ్ళు పట్టిందా నీకు 16 ఎకరాలు కొంట వేయటానికి? కావాలని ఆ సొసైటీని ఇది చేసినావు. సరే వ్యాపారం అంటున్నావు, అసలు నీ ఊరు చెరువు గురించి నేను అడుగుతున్నా చెప్పు. నీ ఊర్లో 2 చెరువులు ఉన్నాయి, అవి ఎవరు చేస్తున్నారు? సొసైటీ వాళ్ళు చేస్తున్నారా, బయట వ్యక్తులు చేస్తున్నారా? ఎవరు చేస్తున్నారు? నీకు సంబంధించిన వాళ్ళు పెట్టుబడి పెడతారు. వాళ్ళు అది ఒక ఆయన అలా సొరబతినాయన చేశారా, ఈ అనిల్ చేశారా, ఈ మల్లయ్య చేశారా నేను అన్నాం. వాళ్ళకి పెట్టుబడి లేనప్పుడు పక్కన ఇంకొక వ్యక్తి దగ్గర పెట్టుబడి తీసుకొచ్చుకుంటారు, పంట రాంగంలోనే ఆ రేటు ప్రకారం వాళ్ళకి ఇస్తారు. నీ గ్రామంలో ఎవరు చేస్తున్నారు? ఇంత కాదయా, 1200 ఎకరాల చెరువు ఉంది, నువ్వు అంత గొప్పోడు మహానుభావుడి, దొండపాటి చెరువు. ఏ జిల్లా వాళ్ళు చేస్తున్నారయా? ఇప్పుడు ఈ 5 ఏళ్ళ నుంచి నువ్వేం చేస్తున్నావు? ఆ కృష్ణా జిల్లా వాళ్ళు ఆడ దొండపాటి చెరువు సొసైటీని ఆక్రమించుకొని చేస్తున్నారు. నువ్వు అంటున్నావు కదా మేము ఆక్రమణదారులోనే. ఈ 5 ఏళ్ళ నుంచి నువ్వేం చేస్తున్నావు? వాళ్ళు వచ్చి నిన్ను ఎందుకు కలుస్తున్నారు? ఆ చేపల చెరువులు చేసేటటువంటి కాంట్రాక్టర్లు ప్రతి సంవత్సరం నీ కాడికి ఎందుకు వస్తున్నారు? రహస్యంగా నిన్నెందుకు కలుస్తున్నారు? అది భగవంతుడికి తెలుసు, నాకు తెలుసు, నీకు తెలుసు. రైట్. వ్యాపార పరంగా ఎటు నోటిఫికేషన్ వస్తుంది, కొత్త ప్రభుత్వం వస్తుంది, వ్యాపార పరంగా ఏం పెద్దలా ఈ నియోజకవర్గంలో ప్రతి చెరువుకో నేను చెబుతున్నా, మొత్తం 16 సొసైటీలు ఉన్నాయి. తెద్దాం, సభ్యులు తెద్దాం, సభ్యుల ద్వారా చేయించేదానికి నేను ప్రయత్నం చేస్తా, నువ్వు ప్రయత్నం చేయి. ఊరు అసనాయనపాలెం చెరువు ఏదో నేను 60,000 కన్నా ₹1,00,000 అది 20 ఎకరాల చెరువు అయ్యా. నేను ₹1,00,000 తీసుకున్న ఆక్షన్లో, ఏముందండి తప్పేంటి? నేను దాంట్లో పిల్లలు కూడా పోయలేదయ్యా, ఎందుకంటే నష్టం వస్తుందని. ఈ వ్యాపారమే నష్టపరిస్థితి ఉంది. నీకు తెలియదేమో, ఆ గిరిగొండాల వాళ్ళని అడుగో, ఆ కొండముట్ల వాళ్ళని అడుగో, లేకపోతే కుప్పుకొండ వాళ్ళని అడుగో, లేకపోతే నిన్న నువ్వు వేసినటువంటివే ముఖ్యలపడి సర్పంచ్ గారు పోయిన సంవత్సరం మేము వేసుకున్నప్పుడు ఆ గ్రామానికి ₹12 లక్షలు ఇటువంటి జరిగింది డెవలప్మెంట్కి. ఈ సంవత్సరం నువ్వు ₹20 లక్షల ఇప్పించినాను. నువ్వు ఇప్పుడు ఒక్క రూపాయి ఇచ్చారు అడుగు. నువ్వు వేపించిందేగా, నీకు భాగస్వామ్యం ఉందిగా. ఆ సర్పంచ్ నువ్వు కలిసే కదా, నువ్వు కూడా చేపల వ్యాపారంలో దిగినావు కదా ఓట. లేకపోతే ఆ సర్పంచ్కి నీకు అంత మొలాజీ ఏంటి? నువ్వు అన్నప్పుడు నేను అంటా కదా. ఎవరి వ్యాపారం వాళ్ళది, ఎవరు రాజకీయాలు వాళ్ళది. సభ్యతగా మాట్లాడితే మనం అందరం కూడా పద్ధతిగా ఉంటుంది. తెలుసుకొని మాట్లాడు. ఎక్కడో సింగర్ చెరువు అంటే ఏందయ్యా? మాకెవరు సంబంధాలు లేవు, నువ్వు నిరూపించు. ఆ సొసైటీ వాళ్ళని అడుగు, మున్సిపాలిటీ వాళ్ళని అడుగు, లేకపోతే పంచాయతీ వాళ్ళని అడుగు. ఈ విధంగా నోటికి ఏది వస్తే అది మాట్లాడుతూ ఉన్నాం.
సరే నేను డెవలప్మెంటు సంతోషం, నువ్వేం డెవలప్మెంట్ చేసినవో ఏదో ఇవన్నీ కూడా మనం మాట్లాడుకుందాం. నేను ఇప్పుడు నువ్వు చెప్పినటువంటి ప్రతిదానికి క్లారిఫికేషన్ చెప్పా. ఎంపీ గారు అన్న 3 కోట్లకి నేను సమాధానం చెప్పా. ఎంపీ గారు ఎమ్మెల్యేగా చేసుకున్న ప్రక్రియ, అందులో మేమందరం పెద్ద మనుషులు ఉన్నమాట వాస్తవం. నువ్వు చెప్పి 40 లక్షలు అన్నది నీ కొడుకు ఇచ్చాడు. నీ కొడుకు మీ గుమస్తాగా పనిచేసినటువంటి వాళ్ళ అన్నని మీరే అక్కడ ఖర్చులకు పెట్టుకున్నారు. అతను మీకు ఇచ్చాడు. అతను వివరాలు ఇచ్చాడు. వివరాలతో సహా మీకు చెబుతారు. అవి క్లియర్ అయిపోయినాయి. ఎందుకు తల్లి గురించి మాట్లాడతాం? అయ్యా దీర్ఘాయుష్ అంటది, లేకపోతే అయ్యా నువ్వు బాగుండాలని కోరుకుంటుంది. దాంట్లో నువ్వు ప్రమాణం చేసేది ఏందయ్యా? ఏంది ప్రమాణం చేసేది? ఎందుకు ఇట్లా మాట్లాడతావు? కొద్దిగా మాట్లాడేటప్పుడు మరీ అంత ఇప్పుడు ఏదో అనంగలో నువ్వు 4 పార్టీలు మార్చే లేని కోపం, నేనేదో పార్టీ పక్క మాట ఎందుకురా బాబు నీకు అంత కోపం ఏంది? మనం చెప్పాగా 4 పార్టీలో నువ్వు ఎట్ట మారినావు? 4 పార్టీలో అంటే నువ్వైతే 4 పార్టీలు మారవచ్చు, నేనైతే పార్టీ మారకూడదు. నేను ఈ రోజు కూడా చెబుతున్నా, 3 కాదు అవసరమైతే 4వ పార్టీ కాంగ్రెస్లో కూడా పోతా. నువ్వేంటి చెప్పేది? ప్రజలు అనునిత్యం నేను ఈ ప్రజల్లో ఉంటున్నా. ప్రజల కష్టాలకి నష్టాలకి ఈ నియోజకవర్గంలో ఉంటున్నటువంటి వ్యక్తిని నేను. నువ్వు ఎక్కడ ఉన్నావు? నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పు. 40 ఏళ్ళ నుంచి నువ్వు ఎక్కడ ఉన్నావు? అసలు నువ్వు ఎమ్మెల్యే అయినప్పుడు నీ ఓటు ఆడుంది? ఎక్కడో నర్సాపేటలో ఓటున్నాడు, ఇక్కడ నువ్వు ఎమ్మెల్యే ఎట్టవుతావు? ఎట్టవుతావు? నైతికత ఉందా నీకు? నువ్వు ఎమ్మెల్యే అయినప్పుడు ఈ ఊర్లో నీకు ఓటు ఉందా? ఈ ఊర్లో ఇల్లు ఉందా? నీతో నైతికత లేదు. ఇవాళ వచ్చి నేనేదో చేశాను అంటావేంటి? ఎవరు ఆక్రమించుకున్నారో, నర్సాపేటలో నీ ఇల్లు ఎక్కడుందో త్వరలో తెలుస్తుంది. ఎనకోళ్ళలో నీ ఇల్లు ఎక్కడుందో అది తెలుస్తుంది. ఆరోపణలు ఇస్తున్నారు కదా, అక్కడ అదేదో బ్రాహ్మణుల ఆక్రమించుకున్నాం, ఇక్కడేదో ప్రభుత్వ గ్రామ కంఠంలో ఉందని నేను చెప్పడంలా, లాయర్లు చెబుతున్నారు, ప్రతిపక్షాలు చెబుతున్నారు. వచ్చిన రోజు అవి కూడా బయటకు వస్తాయి. పెదకంచెల చెరువులోనే నేను 20 ఏళ్ళ 40 కోట్లు, నాకు 800 కోట్లు ఉండాలయా? ఏదో 100 కోట్లు ఇవ్వండి అయ్యా, నేను నా భార్య, నా పిల్లలు, నా కొడుకులు, నా అల్లుడు మొత్తం సంతకాలు పెడుతున్నాయా? రమణాయుడు గారు 100 కోట్లు ఇయ్యాయా? మొత్తం యావదాస్తిని నీ కొడుకు పేరు నీ పేరు రాసిపోతున్నాయి. ఎందుకయ్యాను? మేము అక్రమంగా సంపాదించలా, కష్టపడి ఈ రోజుకు నేను రైతుని, నేను కష్టపడుతున్నా, నాకు ఆవులు ఉన్నాయి, నేను వ్యవసాయం చేస్తున్నా, నేను పండిస్తున్నా. ఎక్కడో చెరువులు నీళ్లు పెట్టి నువ్వు పెట్టావు నీళ్ళు. ఎంత కష్టపడుతుంది ఆ పెదకంచెల రైతులందరికీ తెలుసు, పెదకంచెల ప్రజలకి తెలుసు. ఎక్కడ ఎవడు అన్యాక్రాంతం చేయట్లా. నీళ్ళలో ఉండే చేపలు పట్టుకుంటాం, నీళ్ళు అయిపోయిన తర్వాతే చేపలు పట్టుకుంటారు ఎవరైనా. కాబట్టి అవాస్తవాలు మాట్లాడొద్దు, వ్యక్తిగత దోషణలు చేయొద్దు దయచేసి. నువ్వు శ్రీరంగ నీతులు ఖచ్చితంగా చెబుతా. నా దగ్గర నీతి ఉంది కాబట్టి నేను శ్రీరంగ నీతులు చెబుతున్నా. నేను చెప్పక ఎవరు చెబుతారు? నైతికత ఉన్నవాడిని నేను, ఈ ఊర్లో ఉండేవాడిని నేను, ధైర్యంగా నా వ్యాపారం ఇదని చెప్పేవాడిని నేను. నాకు వ్యాపారం ఉంది, నాకు వ్యవసాయం ఉంది, నేను ఈ రాజకీయం చేశాను, నేను ధైర్యంగా చెబుతా. ఇందులో దాచిపెట్టేదే ఉంది? దాచిపెడితే దాగేదా? కాదుగా. నీ మాదిరిగా 1% వస్తే 1% వేసుకొని ఇన్ని 100 కోట్లు సంపాదించి 1800 కోట్లు 2000 కోట్లకి మీరు అమ్మారంటుంటే, అసలు మీరు వ్యాపారం పెట్టేటప్పుడు మీ పెట్టుబడి ఎంత? అంత అకస్మాత్తుగా ఇన్ని 100 కోట్లు యాడ్ నుంచి వచ్చినాయి. ఈ రైతులందరికీ మీరు సక్రమంగా పాలు పోసినటువంటి రైతులందరికీ కూడా శాతాలు కరెక్ట్గా ఇస్తే నీ 2000 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వస్తాయి? అంటే ఈ రైతులు సొమ్మేగా ఇదంతా? ఈ రైతులు పాలతోనే మీరు సంపాదించింది, ఈ రైతుల కష్టంతోనేగా, నా భార్య కష్టంతోనేగా. ఇంత దుర్మార్గంగా, ఇంత దళారీతనంగా సంపాదించి నువ్వు మళ్ళీ మా గురించి మాట్లాడుతుంది ఎందుకు? నాకు ఆంజనేయులకు కానీ, నాకు యలమందరా కానీ ఏ రోజు మాకు లోగుట్టు వ్యవహారమే ఉండదు, ఓపెన్గానే ఉంటాం. ఈ రోజున కూడా నేను చెప్తున్నా, నీ దుర్మార్గమైనటువంటి వ్యవహారం, నీ లాండ్ ఆర్డర్ వ్యవహారం తేడాపడి నేను ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని, రాజశేఖర రెడ్డి గారు లేడు, అంత అపారమైన వ్యక్తి చంద్రబాబు ఉన్నారు కాబట్టి నేను చంద్రబాబు నాయకత్వాన్ని మెచ్చి, శ్రీకృష్ణదేవరాయలు మంచి వ్యక్తి, ఈ రోజుకి చెబుతున్నా, 100కి 100 పాలు చెబుతున్నా. శ్రీకృష్ణదేవరాయలు అనేవాడు కడిగిన ముత్యం, చదువుకున్న వ్యక్తి, కష్టపడి పైకొచ్చి వాళ్ళ తండ్రి గారు కష్టపడి పైకి వచ్చినటువంటి వ్యక్తి. నువ్వు శ్రీకృష్ణదేవరాయల గారి గురించి ఎట్టపడితే అట్ట మాట్లాడితే ఎట్లా? దేంట్లో నువ్వు ఆయనకు పోటీ? ఆయన చదువులో నువ్వు పోటీయా? లేకపోతే ఆయన ఆస్తిలో ఏమైనా పోటీయా? లేకపోతే ఆయన పదవులో ఏమైనా నువ్వు పోటీయా? లేకపోతే ఆయన ఎత్తులో ఏమైనా పోటీయా? నీకంటే ఆయన ఎత్తుంటాడు ఇప్పుడు కూడా, నీకంటే చాలా బలిష్టం ఉంటాడు, 10 కిలోమీటర్లు పరిగెట్టగలడు. ఇవన్నీ మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడు.
సభ్యతతో మాట్లాడు, సంస్కారంతో మాట్లాడు, గౌరవించు. ఇంకా ఏదన్నా ఉంటే తప్పేం లేదు. అంటే నువ్వు ఏది పెట్టినా నేను రెడీగా ఉన్నా. నేను ఇప్పుడు కూడా చెబుతున్నా కదా, నువ్వు పెట్టు రేపు నేను గంటకనే నేను ప్రెస్ మీట్ పెడతా. నాకు తెలిసిన పుస్తకాన్ని చెబుతున్నాగా, దాచిపెట్టుకునేది ఎందుకు? రోజు నేను ఆలోచించుకోవాల్సిన అవసరంలా. నిన్న కూడా ఏదో మీ అబ్బాయి ఏదో చెబుతుండు, అనిల్ కుమార్ గారు వచ్చినప్పుడు మేము దోసుకుంటుంటే నేను దోసుకుంటుంటే వాళ్ళు అడ్డపడుతున్నారని నేను పార్టీ మారుతున్నానంట. నేను ఇవాళ దోసుకునేది ఇంద్ర స్వామి, నేను 40 ఏళ్ళ నుంచి వ్యాపారం చేస్తుంటే నువ్వు 5 ఏళ్ళ నుంచి ఏం చేస్తున్నావు? నేను నమ్మలేదని నేనైతే నిన్ను నమ్మానయ్యా. కానీ నేను ఖచ్చితంగా నిన్ను నమ్మా. నీ నమ్మకంతోనే పనిచేశా. నీ గెలుపులో నా శ్రమ ఉంది, నా కష్టం ఉంది. నేను శ్రమపడే నీకు నమ్మకంగా నేను నిస్వార్థంగానే నీకు పని చేసిన. నువ్వు నమ్మకపోయినా నేను నిన్ను నమ్మా. నమ్మినందుకు చేయాల్సిన పని చేసిన మహానుభావ, చాలా సంతోషం. నేను ఎవరినయ్యా నీలాగా శివప్రసాద్ గారి దగ్గరకు పోయి పొద్దుగూకులు నేను ఆ ఇళ్ళకాడ నేను ఉండేవాడిని కాదు. లేకపోతే నువ్వు పెరిగినటువంటి పార్టీలాగా ఎన్నుపోటు పొడిచేవాడిని కాదు. నేనే ఆంజనేయులు ఎన్నుపోటు పొడవాల్సిన అవసరం నాకు లేదు. నేను నిన్ను ఎన్నుపోటు పొడితే కదా ఆయన ఎన్నుపోటు పొడటానికి. అసలు నిన్నేం చేశాను నేను? 5 ఏళ్ళు నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నావు, నీ ఇష్టం వచ్చినట్టు పాలన చేసుకున్నావు. ఏదన్నా రావణాసురుడు గనుక విభీషణుడు చెప్పినట్టు ఏదైనా ఒక మంచి మాట చెబుతున్నావు వినవా? ఇప్పుడు తమ్ముడు అయినా ధర్మం చెప్పని చెబుతూ నువ్వు వినలా. రేపు తీర్పిస్తారుగా ప్రజలు, ఖచ్చితంగా తీర్పిస్తారు. ఇప్పుడు ఈ నియోజకవర్గ ప్రజలు చాలా తెలియకల్లోళ్ళు. ఎవరు ఎక్కడి నుంచి వచ్చినాం, ఎవరు ఏ విధంగా సంపాదించినాం, ఎవరు ఏ విధంగా ఉన్నాం అందరికీ తెలుసయ్యా. రియల్ ఎస్టేట్ ఈయన కూడా చుట్టూరు ఏం జరిగింది తెలుసు. ఈ 100 ఎకరాల్లో ఎవరికి ఏముంది తెలుసు, నాకేముంది తెలుసు, మీకేముంది తెలుసు. దయచేసి నాకు ఆంజనేయులు గారికి నువ్వే చెప్పాల్సిన అవసరం లేదయా. నేను పార్టీ కోసం, చంద్రబాబు గారి కోసం, లేకపోతే ఈ నియోజకవర్గం కోసం, ఈ రాష్ట్రం కోసం నేను సిన్సియర్గానే పనిచేస్తా. నీలాగైతే నేను ఎన్ని పూట పొడవను, నేను నమ్మక ద్రోహం చెయ్యను. నమస్కారం.